ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఊహించని ఓటమి చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం వైజాగ్ లో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో అమితుమి తెలుసుకోనుంది. ఈ సీజన్ ను అద్భుతంగా ప్రారంభించిన సన్ రైజర్స్ గత మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ తో చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి వారి బౌలింగ్ బలహీనతను బయటపెట్టింది. లక్నో సూపర్ జైంట్స్ పై ఒక్క వికెట్ తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రజెంట్ మంచి ఉత్సాహంలో ఉంది. వారి బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఫలితంగా ఈ పోరుపై అందరిలో ఆసక్తి పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో వీర విహారం చేసిన సన్ రైజర్స్ బ్యాటర్స్ లక్నోలో మాత్రం డీలా పడిపోయారు. వరుసగా వికెట్లను కోల్పోయినా వారు 190 పరుగులు చేయడం గొప్ప విషయం చెప్పవచ్చు. కానీ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్ల వైఫల్యం, నితీష్ కుమార్ రెడ్డి ఆడిన జిడ్డు బ్యాటింగ్ తో సన్ రైజర్స్ భారీ స్కోరు సాధించడానికి అవకాశం దూరం చేసింది. చివరికి ఈ లక్ష్యాన్ని సన్ రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. నికోలస్ పూరన్ తన అద్భుత బ్యాటింగ్ తో లక్నోకు సునాయాస విజయాన్ని అందించారు. అయితే ఈ ఓటమి నుంచి సన్ రైజర్స్ పాఠాలు నేర్చుకుంటూ ఢిల్లీతో తమ తప్పులను సరిదిద్ది మంచి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వైజాగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో రెండు జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. డ్యూ ప్రభావం కూడా ఉండనుంది. ఈ వికెట్ పై విన్నర్లు కొంచెం ప్రభావం చూపుతారని అనుకుంటున్నారు. అందుకే సన్ రైజర్స్ తమ స్పిన్ ఈ భాగాన్ని బలోపేతం చేసుకోవడం మంచిది. సిమర్జిత్ సింగ్ స్థానంలో రాహుల్ చహర్ ను ఎక్స్ట్రా స్పిన్నర్ గా తీసుకోవచ్చు. అభిషేక్ శర్మ, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలను పంచుకుంటున్నా వారికి పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అందుకే స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రాహుల్ ను తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆడమ్ జంపా స్థానంలో కమిందు మెండిస్ ను ఆడించవచ్చు. తొలి నుంచి విఫలమైన అభినవ్ మనోహర్ ను తప్పించవచ్చు. ఫస్ట్ మ్యాచ్ లో డక్కవడం, రెండో మ్యాచ్ లో కేవలం 2 పరుగులు మాత్రమే సాధించడం అతని ప్రదర్శనను ప్రశ్నార్థకంగా మారుతుంది. అతని స్థానంలో సచిన్ బేబీ లేదా అథర్వ టైట్ లో ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. ఈ 2 మార్పులు తప్ప మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు తక్కువ. ఓపెనర్లలో ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మకు ఇంకా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. శతకంతో ఈ సీజన్ ను ప్రారంభించిన ఇషాన్ కిషన్ గత మ్యాచ్ లో డక్అవుట్ అయ్యారు. కాబట్టి అతనికి నిలకడగా రాణించాల్సిన అవసరం అయితే ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీస్ క్లాసిన్ చెలరెగితే హైదరాబాద్ కు తిరుగుండదు. గత మ్యాచ్ లో యువ ప్లేయర్ అనికేత్ వర్మ తన బ్యాటింగ్ తో అందరినీ మెప్పించారు. 5 భారీ సిక్సర్లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. బౌలింగ్ విభాగంలో షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.